బ్యూటీ ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 2వ తేదీ నుండి స్ట్రీమ్ అనేది చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. ఎకో ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. తెలుగు లాంగ్వేజ్లో మీకు కావాలి అనుకుంటే జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. ప్రజెంట్ మిగతా లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. దేదే ప్యార్ దే 2 ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జనవరి 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. LBW లవ్ బియాండ్ వికెట్ ఈ సినిమాని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 1 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. జియో హాట్స్టార్లో మల్టిపుల్ ఆడియోలు అవైలబుల్గా అయితే ఉండబోతుంది. మోగ్లీ ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 1 నుంచి ఈ మోగ్లీ మూవీని ఈటీవీ విన్లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఈ వెబ్ సిరీస్ని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సీజన్ 1 చాలా బాగుంది. సో దాని కన్క్లూజన్గానే సీజన్ 2 తీసుకొస్తున్నారనమాట. ఈ సీజన్ 2ని ఎవరైనా చూడాలనుకుంటే జనవరి 8 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. దండోరా ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. శివాజీ గారు ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్ని జాన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. బాలయ్య బాబు గారి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తమను ప్రాణం పోసిన సినిమా అఖండ 2 ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గానే థియేటర్కల్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని జాన్ 9 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి అఖండ 2 మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక నెట్ఫ్లిక్స్లో జాన్ 9 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని అప్డేట్స్కి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.